రైట్ పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటనేది మరికొద్ది నిమిషాల్లో తెలిసిపోబోతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్కు వదలడంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్. గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలుపగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది సమాధానం చెప్పారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది సుప్రీం. ఈ నేపథ్యంలో తాజా విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం కాసేపట్లో డిసైడ్ కానుంది. రైట్, ఏం కాబోతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం? ఏ పార్టీలో ఉండబోతున్నారు? నిజంగానే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా బైపోల్స్ రాబోతున్నాయా? మరికొసేపట్లోనే ఉత్కంఠగత తెరపడిపోయే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణకు రాబోతుంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ రోజు విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు పిటిషన్ లో దాఖలు చేశారు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు. అయితే పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. రీజనబుల్ అంశంపై నేడు కొనసాగనుంది వాదనలో. మరి బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, ఐకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. మరి వీళ్ళందరిపై ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది. మరి కోర్టు నేరుగా వీళ్ళని సస్పెండ్ చేయండి, వీళ్ళని డిస్మిస్ చేసి ఇక్కడ ఎన్నికలు జరపండి అని చెప్తుందా, లేదంటే కోర్టు ఏ రకంగా డెసిషన్ తీసుకుంటుంది? మరి కోర్టు డెసిషన్ స్పీకర్ ఇస్తారా లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగిస్తారా అనేది చూడాలి. ఇక్కడ శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య చాలా ఆసక్తికరమైన ఒక ఈ వాదనలు జరగబోతున్నాయి. మరి దీన్ని ఏ రకంగా ఉంటుంది అనేది కొద్దిసేపు వేసి చూడాల్సిందే. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.